ఏం లేదు ఫ్రెండ్స్, ఇది కూడా ఒక వన్ సైడర్ కథే. కానీ వాడు కొంచెం ధైర్యం చేసి చేసిన పని. హాయ్. ఏంటిది ఈ టైంలో మెసేజ్ చేసింది? సర్లే, హాయ్. హే, నీ దగ్గర సిఓపిడిఎఫ్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఎక్కువ ఆలోచించకు, ఎవరు రీప్లై ఇవ్వలేనట్టుంది, అందుకే నీకు మెసేజ్ చేసింది. ఏమో, ఫస్ట్ నాకే మెసేజ్ చేసిందేమో. వద్దు రోయ్, వద్దొద్దు, కవర్ చేసింది చాలు. ఆగు, ఫస్ట్ ఏ మెసేజ్ వచ్చిందో చూద్దాం. అబ్బో, పెట్టు. పెడుతున్నా. ఇదే వాడు చేసి ఆడటానికి నాకు ఏదో డౌట్ పడుతుంది. పెట్టాను, చూసుకో. థ్యాంక్స్. నీకేమైనా సర్ప్రైజ్ ఉన్నాయా? చూడు ఎంత కేరింగ్. తను క్యాజువల్గానే అడిగింది, నువ్వే ఎక్కువ ఇమాజినేషన్లో. ఏంటి, ఏం లేవా? ఉన్నాయి. ఎన్ని? 5 ఉన్నాయి. వద్దులే, 3 ఉన్నాయి. వీడికి ఉన్నాయి 5, చెప్పిందేమో 3. నువ్వు అందులో ఉన్న డెప్త్ చూడు. ఎందులో? బావిలోనా? క్లియర్ చేసుకోమని ఉంచుకోకు. ఎవరైనా అదే చెప్తారు, ఉంచుకోమని ఎవరైనా చెప్తారా ఏంటి? తిన్నావా? ఓడి నాయనో, వీడింగ ఊహల్లో విహరిస్తాడయ్యా. అయ్యా బాబు, చాలు, ఫస్ట్ చూడు ఏం చేస్తాడు. మరి ఉంటా, ఎగ్జామ్ ఉంది, చదువుకోవాలి. నువ్వు చదువుకో, క్లియర్ అయిపోవాలి మరి. సాయిరామ్, నాకు ఇంకా నా మాట కూడా వినడు. హే, పెడదామా? పెట్టేద్దాం. అయిపోయింది నా జీవితం మటాష్. ఒక్కసారి అయింది చాలదా? ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. అదే నేను చెప్తున్నా, వీడు ప్రపోజ్ చేసి తను యాక్సెప్ట్ చేసి
మళ్ళీ ఇదంతా పెద్ద తతంగం జరిగి 3-4 సంవత్సరాల తర్వాత బ్రేకప్ అయ్యి లాస్ట్‌కి ఈడు సంక నాకిపోవడం అవసరమా? ఆహా! అవసరమా మనకి? అందరూ ఒకేలా ఉండరు కదా! ఏమో తనకు నేనంటే ఇష్టం ఉండొచ్చు. నేను చెప్పేదాకా వెయిట్ చేస్తుందేమో. వద్దురా! ప్లీజ్ రా! దేవుడా! తను మెసేజ్‌కి రిప్లై ఇవ్వకుండా చూడు స్వామి. వద్దురా! నా వల్ల కాదురా! చెప్పేసేయ్. వద్దురా! అక్కడ అయ్యేది నాకు. పొయ్యేది నాకు. వద్దురా! చెప్పేసేయ్. వద్దురా! చెప్పేసేయ్. వద్దురా! చెప్పేసేయ్. వద్దురా! చెప్పేసేయ్. వద్దురా! చెప్పేసేయ్. వద్దురా! చెప్పేసేయ్. డన్. ఏంటి? ఏం మెసేజ్ చేశావురా? ఏం పెట్టావురా? మళ్ళీ ఏం పెట్టావురయ్యా? ఈ ఎదవ ఎక్స్‌ప్రెషన్స్ ఏంటి? ఏదో మెసేజ్ చేసి వచ్చాడీడు.